హలో వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ రామకృష్ణ. సో ఈ వీడియోలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నది ఒకసారి ఆలోచిద్దాం. సో బేసిక్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు తెలిస్తే దాన్ని ఎలా ఆపచ్చు అనేది మనం ముందుగా ప్రిపేర్ అవ్వచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఇందులో చూపించినట్లు మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, జెనెటిక్ హిస్టరీ కావచ్చు. ఈ రెండు మనం పెద్దగా మార్పు చేయలేనివి, ఎందుకంటే ఆల్రెడీ మనకి జన్యువుల్లో ఉంటుంది, లేకపోతే మన పెద్దవాళ్ళలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం మార్చలేం. అట్లా కాకుండా మనం మార్చుకోదగినవి ఏవి అంటే ఫస్ట్ థింగ్ లేట్ చైల్డ్ బేరింగ్. ఈ మధ్య మనకి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది వెనక్కి వెళ్ళడం వల్ల లేట్ 30sలో ఈ చైల్డ్ బేరింగ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. అండ్ ఒబెసిటీ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఎర్లీ మెన్స్ట్రుయేషన్ అండ్ లేట్ మెనోపాస్. ఓకే, అంటే ఋతుక్రమల చక్రంలో కనుక ముందుగా ఋతుక్రమం మొదలయ్యి అండ్ మెనోపాజ్ అనేది లేట్గా అయిన వాళ్ళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్డ్ బ్రెస్ట్ డెన్సిటీ, ఒబెసిటీ ఉండడం వల్ల రొమ్ము సాంద్రత కనుక ఎక్కువ ఉంటే అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్, అంటే గర్భం దాల్చకుండా మనం చిన్న చిన్న మాత్రలు వాడే వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ నల్లిపారస్ ఉమెన్, పిల్లలు లేకపోవడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఆల్కహాల్ ఇంటేక్, టొబాకో ఇంటేక్, ఇది మన సెట్ ఆఫ్ పేషెంట్స్లో, మన గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్లో కానీ ఇది చాలా తక్కువ మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఒకటి ఒబెసిటీ, లేట్ చైల్డ్ బేరింగ్, ఓరల్ కాంట్రసెప్టివ్ యూస్, ఒబెసిటీ, దానివల్ల తద్వారా ఆ బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉండడం, అండ్ పోస్ట్ మెనోపాజల్గా ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ, నల్లిపారిటీ అంటే పిల్లలు లేకపోవడం, ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు.